మైనార్టీ గురుకులాల్లో 24/7 మెడికల్ మానిటరింగ్. విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు. హైదరాబాద్ హెడ్ ఆఫీసులో హెల్త్ కమాండ్ సెంటర్. 6 డాక్టర్లు, 2 చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్ హైజనిస్టులు, 4 టెలి కౌన్సిలర్లు నియామకం. ఉదయం రాత్రి 2 షిఫ్టుల్లో డ్యూటీలు. నెల రోజుల్లో 4,000 మందికి ఆన్లైన్లో వైద్య సేవలు. మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు. అయితే వాస్తవంగా ఇక్కడ ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే అక్కడ వంటలు, ఆ క్యాటరింగ్, ఆ వంట సామాన్ తెచ్చేటోళ్ళు, ఆ కూరగాయలు తెచ్చేటోళ్ళు అవి కరెక్ట్గా ఉండాలి. దాని మీద మానిటరింగ్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయని మన గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ వంట గదులు ఏవైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి, మానిటరింగ్ చేయాలి. ఏమేమి తెప్పిస్తున్నారు, దాని క్వాలిటీ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఖరాబ్ అయినాయి, కుళ్ళిపోయినాయి కూరగాయలు తీసుకొస్తారు, కకృతికి ఆశపడి తెచ్చి అవి వండి పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుంది. మెయిన్ విద్యార్థులకు అయ్యేది ఏంటంటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అంటే సరైన ఫుడ్ మిగిలినది కూడా కలిపి పెట్టడము ఇటువంటివి చేస్తారు. దానివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఆ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అదేం పెద్ద ప్రమాదం ఏం కాదు, కానీ పట్టించుకోకుంటే ప్రమాదమే. డే బై డే ఫాస్ట్గా వీక్ అయిపోతారు. కాబట్టి దాన్ని పట్టించుకుంటే జస్ట్ స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అది తగ్గిపోతుంది. అంత పెద్ద ప్రమాదం ఏం కాదు. కాకపోతే ఇది అసలు జరగకుండా చూడాలి. ఇవి జరగకుండా చూడాలంటే నాణ్యమైనవి కూరగాయలు, వంటలు ఏం పెడుతున్నారు, పొద్దునే మళ్ళీ సాయంత్రం పెడతారా, ఏం పెడతారు ఈ హాస్టళ్ళల్లో, ఈ మిగిలిన ఏమైనా పెడుతున్నారా అనేది వాటి మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టి అటువంటిది ఒకసారి జరిగినప్పుడు దానికి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, తీసిపడేయాలి. ఎందుకంటే వాళ్ళు పుణ్యానికి కాదు చేసేది, వాళ్ళు తీసుకుంటున్నారు. ఏవైనా బరాబర్ పైసలు తీసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులకు అట్లా చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ విద్యార్థులు కూడా ఇంకా తల్లిదండ్రులు పిల్లల్ని చేర్చడానికి ముందుకు వస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళ చదువు కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇటువంటి ఇబ్బందులు అయినప్పుడు ఒక 4-5 రోజులు సెలవు తీసుకుంటారు, వారం రోజులు సెలవు తీసుకుంటారు, తర్వాత ఇంటికి పోతామంటారు. ఇది అయినాక ఈ ఇన్ని రోజులు పాఠాలలో గ్యాప్ వస్తుంది. మళ్ళీ అది కవర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల చదువులు వెనకబడిపోతారు. ఇవి జరగకుండా చూసుకుంటే చదువులలో కూడా వాళ్ళు టాప్లో ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ప్రతిరోజు పాఠం వింటే మనం రెగ్యులర్గా టచ్లో ఉంటాడు కదా, ఇక్కడ చదువులో కూడా ముందర వెళ్ళిపోతాడు. ఓ వారం రోజులు మిస్ అయినాక ఏముంటుంది, మళ్ళీ అది అందుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా పనులు చేస్తుంది. విద్య, వైద్యం మీద ఫోకస్ పెడుతున్నది బాగా. ఈ 2 కరెక్ట్గా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకనే వీటి మీద దృష్టి పెడుతున్నది.